50 సీట్లు జిహెచ్ఎంసీ 158లో 148 ఓడిపోతుంది కదా కాంగ్రెస్. నీకు సిగ్గు శరం లేదా? సీము రక్తం లేదురా బాబు. ఆ రోజే రాజీనామా చేయాలి. అటనే ఉన్నావు. వరంగల్లో అమ్మగారు నన్ను చెప్పింది, వరంగల్ రిజర్వ్ సీటు నువ్వు పో, సర్వే బాగుంటుంది, నాకు అక్కడ అభ్యర్థి లేరంటే నేను పోనమ్మా. నువ్వు నాకు 2 సార్లు జనరల్ సీట్ ఇచ్చినావు తల్లి. అంతకుముందు నన్ను నాగర్ కర్నూలు పోమంటే కూడా నాకు వద్దు, నేను రిజర్వ్ సీట్ ఎందుకమ్మా, ఐఎమ్ ఏ జనరల్ క్యాండిడేట్ నావు మీ దయతోని, కాబట్టి నేను జనరల్ సీటే పోటీ చేస్తా తల్లి అని నంది ఎల్లయ్య గారిని పంపించిన. పేరు చెప్పి ఎవరిదన్నా అంటే ఎల్లయ్య గారిని. ఆయన గెలిచిడు, నేను గెలిచి వాళ్ళు ఉంటుంటే లోక్సభలో ఎంత పని చేస్తుంటినో నేను. కానీ వరంగల్ బై ఎలక్షన్ వచ్చింది, రాజయ్యకి ఇప్పించినాం, నేను పోనని. రాజయ్యకి ఇప్పిస్తే దురదృష్టం, ఆయన కోడలు ఆయన పిల్లలు చచ్చిపోయారు, కాల్చుకొని పోయినారు. దురదృష్టం. ఆ టైంలో ఎవడు కూడా నేను పోతా అని పోడు ధైర్యం చేసి. కానీ అమ్మగారు చెప్పింది, సర్వే నేను 4 సార్లు అడిగినా నిన్ను బొమ్మని, నువ్వు రాజయ్యకి ఇమ్మన్నావు, కానీ ఇప్పుడు నువ్వు పోవలసిందే. ఫర్గెట్ అబౌట్ విన్నింగ్ ఆర్ లూజింగ్ ది ఎలక్షన్, గో అండ్ ఫైల్ అన్నది. ఫైల్ చేసిన, ఎట్లాంటి పరిస్థితి క్రియేట్ చేసినా గెలిచే పరిస్థితి క్రియేట్ చేసిన. అది పోయింది ఎలక్షన్. దాని తర్వాత రామరెడ్డి వెంకటరెడ్డి గారు చచ్చిపోయినారు పాలేరులా, ఆయన భార్య గెలుస్తుంది. ఆ సీటు 50-60 వేల ఓట్లతో ఓడిపోతాం. నారాయణఖేడ్ల కిష్టారెడ్డి గారు చనిపోయారు. దే ఆర్ ఆల్ ప్రామినెంట్ పర్సనాలిటీస్. వాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లలు గెలుస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులు గెలుస్తారు, వాళ్ళకి సింపతి ఉంటుంది. వాళ్ళందరూ ఓడిపోతూ ఉంటే కూడా నువ్వు రాజీనామా చేసిపోవేమరా బాబు. ఇగో ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా బాయ్. ఏమున్నది మన దగ్గర కాంగ్రెస్లో? ఇప్పుడున్నది ఒకటే ఒక అస్త్రం, పార్లమెంట్ ఎలక్షన్ మనం గెలిచి ప్రజలు ఉన్నారు మన వెంబడి. అయ్యో పాపం కాంగ్రెస్ వస్తుంది అనుకుంటుమి, ఇక వీళ్ళు చేతులారా నాశనం చేసుకున్నారు కదరా. సరే కేసీఆర్కు ఇచ్చినాము, పోయింది, ఆయన ముఖ్యమంత్రి అయితే అయిపోయింది. కానీ ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అంటే ఈ పార్లమెంట్ సీట్లన్నా వీళ్ళకి ఇద్దాం. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆమె కృతజ్ఞతతో ఈ ఎంపీలన్నా గెలిపించి పంపుదాం, వీళ్ళు మంచిగా పని చేసుకుంటే బాగా అని ఈనాడు 1000 కళ్ళతో ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రజానీకం, ఓటర్ మహాశయులు. తప్పకుండా గెలిపిస్తారు కాంగ్రెస్ను. కానీ ఇదే నాయకత్వం ఉంటే మళ్ళీ ముఖాలను చూసి ఓట్లేయరు. ఇవి ఐరన్ లెగ్స్ అయిపోయి ఈ ముఖాలను చూస్తే మళ్ళీ ఓటు వేయడా.